హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్ లో మనము క్రాస్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి క్రాస్ ఫ్రాక్ వచ్చేసి ఒక శారీలో నేను దీన్ని కట్ చేయబోతున్నాను. కింద పెద్దగా గేర్ వచ్చేలాగా కట్ చేయబోతున్నానండి. ఇది బుట్ట చేతి ప్లస్ ఎల్బో హ్యాండ్స్, చిన్న పఫ్ హ్యాండ్స్ వస్తుంది దీనికి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా సూపర్ గా వస్తుంది. దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, బాడీ లెంత్ ఎంత తీసుకోవాలి, అలాగే మనకి కింద కుర్చీ ఎలా కింద మనకి క్రాస్ ఎలా ఇవ్వాలి, తర్వాత మనకి జాయింట్ వచ్చినప్పుడు దానికి జాయింట్ ఎలా పెట్టుకోవాలని క్లియర్ గా చూపిస్తాను. దీనికి వచ్చేసి మనకి 5 మీటర్స్ అనేది లైనింగ్ క్లాత్ పడుతుంది, శారీ మొత్తం పడుతుంది. మన శారీలో ఈ క్రాస్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలని మనకి క్లియర్ గా చూద్దాం. అయితే మనకి శారీలో మనకి కింద గేర్ కొంతమంది చాలా తక్కువగా మనకి వస్తుంది కదండి. అలా రాకుండా నేను ఏం చేస్తానంటే దీనికి పెద్దగా రావడం కోసం నేను ఫోల్డ్ చేస్తున్నాను, మంటలు పెట్టేసి ఎలా చేస్తున్నాను క్లియర్ గా నీకు వీడియో చూపించాను. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూడండి. మొదటిసారిగా నా వీడియో మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం వచ్చేసి ఇప్పుడు మనం ఈ లాంగ్ క్రాస్ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసుకోబోయేటువంటి క్రాస్ ఫ్రాక్ వచ్చేసి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ ఇది మనకి క్రాస్ ఫ్రాక్ అనమాట. దీని పొడుగు వచ్చేసి మనకి దీనికి వచ్చేసి పొడవు వచ్చేసి మనకి 45 ఇంచెస్ ఉంది. అలాగే చూడండి, షోల్డర్ వచ్చేసి మనకి 14.5 ఇంచెస్ ఉంది. అలాగే చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. అలాగే నడుము వచ్చేసి 26 ఇంచెస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి మన షోల్డర్ 14.5 కదా, దాంట్లో మనం 4 ఇంచెస్ లెస్ చేసేయాలన్నమాట. ఎందుకంటే బోట్ నెక్ కాదు కాబట్టి, మామూలు నెక్ కాబట్టి 4 ఇంచెస్ లెస్ చేయాలి. లెంత్ వచ్చి మనకి 10.5 ఇంచులు వచ్చింది. అలాగే మనకి 32 చెస్ట్ ఉంది కదా, ఇప్పట్లాగే మనం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 36 వస్తుంది. 32 4 చేస్తే డివైడెడ్ బై చేసేదానికి మనకి 9 ఇంచెస్ వస్తుంది. అలాగే సేమ్ టైం నడుము కూడా 26 కి 4 కలపండి, 30 వస్తుంది. 30లో డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. మనకు వచ్చేసి 4వ వంతు 7.5 వస్తుంది అనమాట. అర్థమైన ఫ్రెండ్స్? వచ్చింది చూడండి. మనకి షోల్డర్లో మనం 4 ఇంచులు తీసేసాం కదా, షోల్డర్లో 4 ఇంచులు తీస్తే 10 ఇప్పుడు 10.5 వచ్చింది. 10.5లో మన 2వ వంతు వచ్చేసి మనకి 5.5, అంటే 5.5 మనం షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే బాడీ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచెస్ ఉంది పైన నుంచి కిందికి. అలాగే నడు లూజ్ కూడా 15 ఇంచులు వచ్చేసింది మనకి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. అలాగే చంక 15 ఇంచులు ఉంది. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? ఇది వచ్చేసి మనకి ఆమ్ లూజ్ అనమాట, 15 ఇంచులు వచ్చింది అనమాట. ఈ వచ్చేదండి నేను తీసుకున్నటువంటి ఫ్రాక్ కొలతలండి. ఈ ఫ్రాక్ ఎలా ఉంటుందంటే చూడండి, మనకు వచ్చేసి పైన బాడీ వస్తుంది, అలాగే హ్యాండ్స్ బుట్ట చేతి వస్తుంది అనమాట, ఎల్బో చేయి అనమాట. ఎల్బో చేయి మనకి పైన చిన్న పఫ్ లో హ్యాండ్స్ ఇవ్వబోతున్నాం దీనికి. అలాగే సేమ్ టైం మనకి కిందికి వచ్చేసరికల్లా చాలా పెద్దగా గేర్ అనేది 4 మీటర్ల లెంత్ తోని మనకి ఇక్కడ కింద గేర్ ఇవ్వబోతున్నాం దీనికి. చూడండి, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీరు సేమ్ టైం ఇలా కట్ చేసుకోవచ్చు. నేను శారీలో కట్ చేయబోతున్నాను దీన్ని. ఈ శారీ వచ్చేసి మనకి 5 మీటర్స్ ఉంటుంది మొత్తం. దీనికి ఈ ఫ్రాక్ నేను యూజ్ చేస్తాను దీన్ని. చూడండి ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలని మీకు చూపిస్తాను. మొదటిగా మనం బాడీ అనేది మనం కట్ చేసుకుందాం. చూసారు కదా, నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. 5 మీటర్స్లో 1 మీటర్ వచ్చేసి నేను బాడీకి తీసుకున్నాను. కట్ చేద్దాం. చూడండి, 4 లేయర్స్ ఇతర పెట్టండి. మనకి 2 మడతలు మన వైపు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా? ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఒక 2 లైన్ డ్రా చేద్దాం. ఎందుకంటే ఖర్చు కోసం ఇది 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ పెట్టేసుకోండి. ఇలాగా ఒక 2 లైన్లు డ్రా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ ఎంత ఉంది? బాడీ పొడుగు 14 ఇంచెస్ ఉంది. అర్థమవుతుంది. మన కింది ఖర్చు వదిలేసాం కదా, మనం ఇప్పుడు పై ఖర్చుతో కలుపుకొని 14.5 ఇంచులు పెట్టేద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ వదిలేసి 14.5కి పెట్టేసాం. చూడండి, మనం వచ్చి చంక డౌన్ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి, కింద వైపు 30 ఇంచ్ వదిలేను కదా, పైన కూడా 1/2 ఇంచుతో కలుపుకొని 14 పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, చంక డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచులు పెట్టాను. అర్థమవుతుంది ఫ్రెండ్స్? వచ్చేసి చూడండి, నేను వచ్చేసి చంక డౌన్ 6.5 ఇంచులు పెట్టాను. మనం చూద్దాం మనకు చంక ఎంత వస్తుందో. మనం దీన్ని బట్టి మనం కొలుసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇక్కడ ఈ చెస్ట్ మనం ఇక్కడ చంక డౌన్ ఇక్కడ ఒక మార్క్ డ్రా చేయండి ఇలాగా. అలాగే షోల్డర్ ఇక్కడ ఒక మార్క్ డ్రా చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కొలత, చెస్ట్ కొలతని పెట్టుకుంటున్నాం ఇక్కడ. అర్థమవుతుందిగా? నీట్గా స్ట్రైట్గా డ్రా చేయండి. ఇలా లైన్స్ వంకర కొట్టొద్దండి, స్ట్రైట్గా తీసుకోవాలి లైన్స్ అనేవి. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉంది? మనకి లెగ్ చేసాం కదా, 14.5లో 4 లెగ్ చేస్తే మనకి 10.5 వచ్చింది. 10.5లో 2వ వంతు వచ్చేసి 5.5 ఇంచులు ఉంటుంది.
ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జాక్ట్ గా 5.5 ఇంచులు పెట్టండి. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం 5.5 ఇంచులు పెట్టాలన్నమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. 5.5 ఇంచులు మనము పెట్టాలి. సేమ్ మన పైన ఎలా పెట్టామో కింద కూడా ఎలా పెట్టాను చూడండి. ఇక్కడ 5.5 పెట్టాను, సేమ్ టైం కింద కూడా 5.5 ఇంచులు ఉంది. ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు నెక్ చూడండి, నెక్ వచ్చేసి నేను ఎంత పెడుతున్నానంటే 2 పాయింట్ పెడుతున్నాను, 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇచ్చంలో వచ్చేసి మీడియం సైజ్ కాబట్టి, ఇది స్మాల్ కాదు, ఇది పెద్దది కాదు కాబట్టి మీడియం ఉంది కాబట్టి నేను మీడియం సైజ్ పెడుతున్నాను. ఇక్కడ కిందకి వచ్చేసరికి మనం పాయింట్ దగ్గర 3 ఇవ్వండి, ఎందుకంటే కింది వైపు మనం కొంచెం ఎడలు పిచ్చుకోవాలి. అర్థమవుతుంది కదా. ఈ లైన్ మీద మనము చెస్ట్ లూజ్ అని పెట్టాలి. చెస్ట్ ఎంత మనకి చూడండి 32 ఇంచెస్. 32 మనము +4 కలిపాం 36. 36 లో 4వ వంతు 9 ఇంచెస్. అలాగే సేమ్ టైం నడుము కూడా మనం యాడ్ చేసుకుంటే 7.5 వచ్చింది. 26 కదా, 26కి 4 కలిపాం 30, 30లో 4వ వంతు 7.5. చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ అనమాట. ఇది చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ ఇవ్వండి. అలాగే సేమ్ టైం మీకు నడుము చెప్పే కదా, నడుము కూడా 7.5 ఇంచులు అనమాట. 30 ఉంది కాబట్టి 7.5. ఓకేనా. అర్థమవుతుంది కదా. 9, 7.5. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లైన్స్ కలుపుతూ మనం డ్రా చేద్దాం. ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన పక్కా మెజర్మెంట్స్ అనమాట. మీరు మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకోవాలి. మనకి షోల్డర్ నుంచి మనం చెస్ట్ కిందికి మనం బాడీ అనేది చూసుకోవాలి, ఎక్కడ దాకా ఉంటుంది. చెస్ట్ మరీ పైకి ఎక్కొద్దు, అలాగని మరీ కిందికి రావద్దు. అడ్జస్ట్ గా ఎక్కడ చెస్ట్ కిందికి వస్తుంది అక్కడ తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టిన గీత కొడుతున్నా చూడండి, ఇలా క్రాస్ లో లైన్ ఇవ్వాలి. ఈ క్రాస్ ఎందుకు లైన్ అంటే, మనం అటాచ్ చేసుకున్నప్పుడు కానీ సైడ్ అనే నడుం కాడ సైడ్ అనేది కిందికి వంగినట్టు ఉంటుంది. అది వంగకుండా ఉండాలంటే మనం ఇక్కడ క్రాస్ ఇచ్చుకోవాలి. అర్థమవుతుందిగా. చూడండి ఇక్కడ నేను చంక లైన్ డ్రా చేశాను చూడండి. ఒకసారి మన చంక ఎంత ఉంది, 15 ఇంచులు ఉంది. ఓకేనా. 15 ఇంచులు మన 2వ వంతు ఎంత వస్తుంది, మనకి 7.5 వస్తుంది. 2 వంతులు ఇప్పుడు చూడండి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 7.5 అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి 7.5 ఇంచులు అనేది చంక రౌండ్ రావాలి. నేను ఎంత చంక డౌన్ ఇచ్చాను, 6.5 ఇంచులు ఇచ్చాను. ఓకేనా. చూద్దాం దీనికంటే మనం దీన్ని బట్టి మనం ఎంత వస్తుందో చూసి మనం సంక లైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసి ఎంత వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే 1.5 ఇంచులు వస్తుంది. మన చంక ఎంత కావాలి, మనకి 7.5 కావాలి. ఒకసారి కొలిసి తీసుకొని చూడండి, అంత ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఒక పావు, జస్ట్ 1 ఇంచు మందం లైన్ అనేది పైకి కొట్టండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ చంక డౌన్ అనేది మనం ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకేసారి మనం కిందికి పెట్టేసి మనం కట్ చేయొద్దు, కొలుసుకోకుండా ఏది చేయొద్దు. ఎందుకంటే మనకి చంక డౌన్ అయిపోతే మాత్రం మనం చేసేది ఏమి ఉండదు. అందుకని ఎగ్జాక్ట్ ఇలా చూసుకోండి. నేను కొలుస్తున్నాను కదా చూడండి. ఇలా ఒకసారి మనం కిందికి చూసుకున్న తర్వాత చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది. అర్థమైంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగా మనం చూసుకొని పెట్టినట్లయితే సూపర్ గా మనకి బాడీ అనేది మంచిగా వస్తుంది అనమాట. మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ గా నేను చెప్పినట్టు తీసుకోండి, మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మనకి లైనింగ్ 5 మీటర్స్ నేను తీసుకున్నానండి. ఇది శారీ క్లాత్. శారీలో మనము కింద పెద్ద 4 మీటర్స్ క్రాస్ లో ఇచ్చి ఎలా ఇవ్వాలనేది మీకు ఎగ్జాక్ట్ గా చూపిస్తాను. ఫ్రాక్ మాత్రం చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనేది మీకు క్లియర్ గా మీకు చూపిస్తాను. చూడండి నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగా చూడండి ఇలా క్రాస్ లో తీసేయండి, కనిపిస్తుంది కదా మీకు, ఇలా వస్తుంది అనమాట. సూపర్ గా ఉంటుంది, మీరు ఇలా ఫాలో కండి. ఇప్పుడు ఒకసారి మనము చంక రౌండ్ కొలుద్దాం. నేను తీసాం కదా చూడండి, అంటే మనకి 6.5 పెట్టినప్పుడు 1 ఇంచ్ పైకి ఇచ్చాం కదా. చూడండి కరెక్ట్ గా 7.5 వచ్చేసింది. అంటే మన చంక డౌన్ ఎంత వచ్చింది, ఎంత పెట్టాలన్నట్టు 6.5 ఇంచులు పెట్టాలి. అర్థమైంది కదా. చూడండి మన ముందు ఫ్రంట్ 2 పొరల వరకు తీసుకొని లో సంక తీయాలి. లో సంక మరీ ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు, జస్ట్ 1 ఇంచు మందం తీయండి. నేను తీస్తున్నా చూడండి ఇలాగా, రైట్ ఇలాగా ఇంత తీసేయండి సరిపోతుంది. మనం 1 ఇంచు తీసాం కదా, ఇప్పుడు సంక పెరిగిద్ది కాబట్టి మనం ఏం చేస్తామంటే పై వైపు 1 ఇంచు మనం తీసేస్తాం. అర్థమవుతుంది కదా. ఇది కంపల్సరీ. ఇది తీసుకోవడం వల్ల మనం తీసేయడం వల్ల మనకి నష్టం ఏముండదు, చంక కరెక్ట్ గా వస్తుంది. సేమ్ టైం అలాగే మన నెక్కులు కూడా అద్దినట్టుగా వస్తాయి అన్నమాట. చూడండి ఓకేనా. ఎగ్జాక్ట్ గా మనకి 7.5 ఇంచులు అనేది పర్ఫెక్ట్ వచ్చేసింది. ఓకేనా. చూడండి ఇక్కడ నుంచి మనము నెక్ అనేది డ్రా చేద్దాం. మన నెక్కులు ఎంత మీకు నెక్ చూపించలే కదా, ఒక్క నిమిషం చూద్దాం. మనకి నెక్కులు వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎంత ఉందంటే, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ ఉంది ఫ్రంట్ వైపు. ఓకేనా. బ్యాక్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. మనకి ఫ్రంట్ 6.5, బ్యాక్ 7.5 ఇంచులు ఉంది. మనం ఇది పెట్టేసి మనం నెక్కులు అనేది డ్రా చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనము, ఎందుకంటే పై వైపు మనం 1 ఇంచు మనం లెస్ చేస్తాం కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి.
ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అంటే పావుదొక 7 ఇంచులు పెట్టండి. అర్థమవుతుంది కదా. మనం ఎందుకంటే పావు ఇంచు పై వైపు షోల్డర్ జారడం ఉండడం కోసం తీసేస్తాం కదా, అది కూడా కొంచెం యాడ్ చేసి పెట్టాలన్నమాట. పెట్టేటప్పుడు మన బ్యాక్ నెక్ వచ్చేసి మనకి 7.5 కదా, అప్పుడు కూడా పావుదొక 8 ఇంచులు, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టండి అనమాట. సేమ్ మనం ఇక్కడ 2 పాయింట్ పెట్టుకున్నాం కదా, 2 పాయింట్ నెక్ పైన, తర్వాత కింది వైపు వచ్చేసరికల్లా మనకి పాయింట్ దొక్క 3 ఇంచులు ఇవ్వండి. కొంచెం ఎడల్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎడల్పు రావాలన్నమాట. ఫ్రంట్ కైనా బ్యాక్ అయినా సేమ్ ఇవ్వండి, పాయింట్ దొక్క 3 ఇంచులు ఇవ్వండి. ఇలాగ డ్రా చేసుకొని డబ్బా షేప్ లో మనకి బ్యాక్ నెక్ అనేది ఇలా డబ్బా షేప్ కొట్టేసేయండి. దీంట్లో మన రౌండ్ కానీ స్క్వేర్ కానీ మన ఇష్టం, మనం ఎట్లా కట్ చేస్తే అట్లా వాళ్ళు కస్టమర్స్ ఎలా చెప్తే అలాగా ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రంట్ వైపు కూడా నేను డబ్బా కొట్టాను చూడండి ఇక్కడ. ఓకేనా. ముందుగా ఫస్ట్ మనం బ్యాక్ నెక్ అనేది తీసేద్దాం. బ్యాక్ నెక్ మనం ఇలా రౌండ్ స్కేల్ తోని మీరు ఇలా డ్రా చేసుకోండి. ఈ డ్రా కూడా మనం సింపుల్ గా చేసుకోవచ్చండి. కింది వైపు లైన్ టచ్ కావాలి, ఇటు సైడ్ లైన్ టచ్ కావాలి, అలా టచ్ చేసి పెట్టేసి మీరు రౌండ్ కొట్టేయాలన్నమాట. ఇలాగ రౌండ్ మంచిగా వస్తుంది. చూడండి నేను తీస్తున్నా చూడండి, ఇలాగా ఇలా నీట్ గా కట్ చేసుకోండి. మీరు మెజర్మెంట్స్ లేకుండా ఏమీ కట్ చేయదండి, ఎందుకంటే మనం అందాజుగా కట్ చేస్తే అది కరెక్ట్ రావు, చూడటానికి కూడా అంత అందంగా కనిపించదు. మన బాడీ మెజర్మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఇలా కట్ చేసామంటే సూపర్ గా ఉంటుంది. చూడండి ఒకసారి 7.5 ఇంచులు మనం పై వైపు తీసేసాం కదా, పావు ఇంచు కట్ చేసాం కదా, చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 7.5 ఇంచులు వచ్చేసింది అనమాట. అంటే మనం పైన తీసేసే మనం కొంచెం కింది పెట్టుకుంటాం అనమాట. దీనివల్ల మనకు బాడీ లెంత్ ఏం తగ్గదు, ఎందుకంటే అందుకే కింద నేను 3/4 ఇంచు కానీ 1/2 ఇంచు పెట్టమన్నది అందుకే అనమాట. 3/4 ఇంచు పెట్టేసి అనుకోండి, మనం ఇలా తీసేసుకున్నా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. చూడండి ఇక్కడ మన డబ్బాలో మనకు ఇచ్చిన షేప్ అనేది మనకు నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగా మీ ఇష్టం, ఇది ఇలాగ ఇక్కడ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మన డబ్బాలో మనం డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇది లీఫ్ నెక్ ఇస్తున్నాను, ఇది ఫ్రాక్స్ కి ఇది బాగా ఉంటుంది అనమాట, అందుకే నేను లీఫ్ నెక్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఇది కూడా 6.5 ఎగ్జాక్ట్ గా వచ్చేసింది. చూసారు కదా, ఇట్లా వచ్చేసి మనకి 6.5 కదా, 6.5 పక్కా వచ్చేసింది అనమాట. చూడండి నేను ఈ నెక్ కట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ రెడీ అయిపోయింది, బ్యాక్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ ఇద్దాం. హ్యాండ్స్ ఎల్బో చెయ్యి ప్లస్ దానికి బుట్ట చేయి అనమాట, అంటే పఫ్ హ్యాండ్స్ అనమాట. ఇక్కడ మనకి 7.5 చంక అనేది మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. మనకి స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం. ఓకేనా రైట్. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ ఇద్దాం. మనకు వచ్చేసి ఇది హ్యాండ్ ఎల్బో చేయనమాట. మనకు హ్యాండ్ మెజర్మెంట్ చూసి మనం దీన్ని ఎలా తీయాలనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి మనకి హ్యాండ్ మీకు కొలత చెప్పే కదా, చూడండి 9.5 ఇంచులు పొడవు ఉంది. హ్యాండ్ పొడవు 9.5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు. ఓకేనా, ఈ రెండు కొలతలు పెట్టి మనం హ్యాండ్ ఈడ తీద్దాం. దీనికి వచ్చేసి మనము బుట్ట చేతులు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్, వచ్చేసి దీనికి నేను బుట్ట చేతులు పెడుతున్నాను. దీనికి వచ్చేసి బుట్ట చేతులు అనేది మనకి లాస్ట్ వీడియోలు పెట్టాయి కదండి, అది ఆ టైప్ కదండి, ఇది వేరే మోడల్. దీనికి వచ్చేసి మనము పైన చిన్న బుట్ట ఇస్తాము, ఆ హ్యాండ్స్ అనమాట ఇవి కట్ చేసేది. చూడండి కింద వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా లైన్ డ్రా చేయండి. చూడండి మనకు 9.5 కదా, 9.5కి మన పైన 1/2 ఇంచు కలుపుకొని 10 ఇంచెస్ పెట్టండి హ్యాండ్ పొడుగు వచ్చేసి. తర్వాత కిందికి మనం డౌన్ చేసాం కదా, 3.5 పెట్టండి. ఓకేనా, పైన నేను పఫ్ హ్యాండ్స్ కోసం నేను 2.5 ఇంచులు ఇస్తున్నాను. చూడండి సరిపోతుంది, చిన్నగా పెట్టమన్నారు కాబట్టి మనం చిన్నగా కావాలి. పెద్దగా కావాలంటే 3.5 పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు మనకి చిన్నగా పెట్టమన్నారు కాబట్టి నేను 2.5 ఇంచులు ఇస్తున్నాను. కిందికి వచ్చేసరికి మనకి 3.5 ఇంచులు డౌన్ ఇచ్చాను నేను, అనేది చంక డౌన్ కదా. ఇక్కడ హ్యాండ్ మనం లో సంఖ తీసుకోవడానికి గట్ట మనకు డౌన్ అనమాట. ఓకేనా, ఇలా డ్రా చేసుకోండి. మనకి చంక వచ్చేసి మనకి ఎంత, మన చంక వచ్చేసి 15 ఇంచులు కాబట్టి 7.5 వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి 7.5 ఇంచులు ఇలా క్రాస్ లో పెట్టండి. ఓకేనా, ఇక్కడ మార్క్ పెట్టేయండి. మనకి ఇక్కడ 7.5 ఇంచులు కదా, తర్వాత కింద వచ్చేసి మనకి ఎంత 10.5 కాబట్టి 5.5 ఇంచులు. ఓకేనా, 5.5 ఇంచులు ఇక్కడ మార్క్ పెట్టండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచులు ఇవ్వండి. ఇక్కడ మనకి క్రాస్ తీస్తాం కదా, హ్యాండ్ తీసేటప్పుడు మనకి యాజ్ గా మీకు అంతకుముందు కటింగ్ లో చూపించాను, మీరు సేమ్ అలాగనే హ్యాండ్స్ అనేవి తీసుకోండి. మీకు పఫ్ హ్యాండ్స్ కూడా అంతకుముందు వీడియోస్ లో నేను మీకు కటింగ్ చూపించా కదండి, మీ సేమ్ అలాగనే కట్ చేసుకోండి.
చూడండి నేను చెప్పిన విధంగా మీరు పఫ్ హ్యాండ్ తీసుకున్నట్లయితే సూపర్ గా వస్తుంది, ముడతలు ఏముండవు, ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ లెంత్ వచ్చేసి నేను ఎడల్పులో 2.5 ఇంచులు తీసుకున్నా. చూడండి ఇక్కడ అంటే మన హైట్ 2.5 ఇచ్చాను, ఎడల్పు వచ్చేసరికల్లా 2.5 ఇంచులు ఇచ్చాను. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ 2.5 ఇంచులు పెట్టిన కాడ ఒక డబ్బా షేప్ లో ఇలా కొట్టేయండి. ఇది పఫ్ అనమాట, పఫ్ హ్యాండ్స్. చూడండి ఇక్కడ నుంచి మనం ఆ కార్నర్ లో ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి మరి ఇక్కడ గీత ఇచ్చాం కదా, దీనికి ఇలా కలుపుతూ ఇలా గీయండి. మనం లోపలికి గీయొద్దండి, లోపలికి పోతే ఏమవుతుందంటే ఆ బుట్ట అంతే ఉండి ఇక్కడ చంక దగ్గర ఇక్కడ మనకి పట్టేసిద్ది అనమాట హ్యాండ్ దగ్గర. మీరు అలా చేయొద్దు. నేను ఆల్రెడీ ఇలా కొడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు నేను తీసా చూడండి, ఎగ్జాక్ట్గా మీరు అలానే తీయండి. మీరే దీన్ని స్టిచ్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ టక్ పెట్టండి, అర్థమవుతుందా? ఇట్లా వస్తుంది అనమాట. చూడండి ఎలా షేప్ వచ్చిందో, అందంగా కనిపిస్తుంది కదా. చూడండి మీరు హ్యాండ్స్ కనుక పఫ్ హ్యాండ్స్ కనుక ఇలా తీసారంటే సూపర్ గా వస్తుంది. చూడండి ఇక్కడ మనం ఇక్కడ మార్క్ పెట్టా చూడండి, అక్కడ చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మందం మనం ఇలాగా క్రాస్ లో సంఖ్య తీసేయండి, ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు. ఇట్లా ఓకేనా. చూడండి గింత ఈ సైజులో గింత సరిపోతుంది, ఒక హాఫ్ ఇంచ్ కానీ అట్లా మీరు ఇచ్చారంటే సూపర్ గా ఉంటుంది అనమాట. సేమ్ టైం ఇదే టైప్ లో మనం హాఫ్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ కూడా పెడుతున్నారండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా కట్ చేసుకుని ఇది వచ్చేసి ఎల్బో చెయ్యి ప్లస్ పఫ్ హ్యాండ్స్ ఉంది. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు ఈ ఫ్రాక్ మీకు స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అనేక మందికి మా ఛానల్ పరిచయం చేయండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బుట్ట ఇలా వస్తుంది, చూపించా కదా, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ లైనింగ్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఫ్రంట్ బ్యాక్ తీసాము, ఇలా చూడండి హ్యాండ్ కూడా తీసాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జాక్ట్ గా ఇలా వస్తుంది అనమాట. అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కిందది, అంటే మనం కింద మనకి లంగా తీసుకోవాలన్నమాట. దీన్ని ఎలా తీసుకోవాలి అని మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మనకి 4 మీటర్స్ క్లాత్, 4 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. చూడండి దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి. దీనికి మనకి ఎన్ని ఉంటాయి, 1 2 3 4 మీటర్లు. ఓకేనా. ఈ 4 మీటర్ క్లాత్ ఉంది కదా, దీన్ని చూడండి నేను ఎలా తీస్తాను, ఎలా మడతేస్తాను చూడండి. 4 మీటర్స్ క్లాత్ ఉందని పక్కా తీసుకోవాలి. దీన్ని 4 మీటర్ క్లాత్ ఏం చేయాలంటే మనం 2 ఫోల్డ్ గా చేయాలి. ఫస్ట్ చూడండి మనకి పొడవు ఎంత రావాలి, 4 మీటర్ తీసుకున్నాను, మీకు అర్థం కావడం చూపిస్తున్నాను. చూడండి మనకి పొడవు వచ్చేసి ఎంత ఉండాలి, 45 ఇంచులు రావాలి మనకి. ఓకేనా. మనం ఈ కొలతతోని 45కి రావాలి కదా. దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి ఒకసారి. ఇలా 2 పెట్టండి, ఇలా 2 పెట్టేసి పూర్తిగా సమానంగా పెద్దగా వస్తుంది. మీరు దాన్ని ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇట్లా బారుగా మడతేయండి. ఇలాగా చూడండి నీ మలుస్తున్నాగా ఇలాగా 4 మడతలు ఇలా వస్తుంది. మీరు ఇలా ఫోల్డ్ చేయండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1 2 3 4 పొరలు వచ్చేసినాయి. ఓకే కదా. ఇట్లా ఇటుపక్క ఏమో ఇలా ఉండాలి, అర్థమవుతుందిగా, ఇలా ఉండాలి ఇటు సైడ్. అంటే ఇది మనం ఫ్రంట్ వైపు ఇస్తాం అనమాట. దీన్ని చూడండి ఇటువైపు ఏమో ఒకటి ఓపెన్ ఉంటుంది, ఒకటేమో ఓపెన్ ఉండదు. అర్థమవుతుంది కదా. చూడండి ఇది ఇతల పక్క వస్తుంది. నేను ఎలా మలుస్తున్నాను క్లియర్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇది మీకు అర్థం కావడం కోసం నేను పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చూసారు కదా, ఇట్లా తిప్పాను చూడండి. చూసారు కదా. మన వైపు ఇలా ఉండాలి, మన వైపు జాయింట్లే ఉండద్దు, ఇలా ఉండాలన్నమాట. పై వైపు కింది వైపు ఏమో అంటే ఇటువైపు ఏమో సైడ్ వైపు ఏమో 2 ఓపెన్స్ అలా ఉంటాయి, ఇటు పక్క ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. మనం దీంట్లో క్రాస్ తీస్తాం అనమాట. ఇప్పుడు మనకు అనేది క్రాస్ ఫ్రాక్ కదా మనది. మన కింద జిగ్జాగ్ వస్తుంది, పెద్దగా వస్తుంది అనమాట, గేర్ పెద్దగా వస్తుంది. అర్థమవుతుంది కదా. మన ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి చూడండి. మనం ఇలా ఫోల్డ్ జాగ్రత్తగా సర్దుకొని మనం ఇది ఉందిగా, ఈ మనం పిన్ పంచుతోని పిన్ చేసుకోండి. ఎందుకంటే 4 పొరలు ఉన్నాయి, కదలకుండా ఉండడం కోసం అనమాట. యాక్చువల్గా ఇది కింద కట్ చేస్తారు, కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటి దగ్గర కట్ వీలుగా లేదు కాబట్టి నేను షాప్ లోనే మీకు కటింగ్ బల్ల మీదనే
చూపిస్తున్నాను అనమాట. చూడండి, నాకు ఇబ్బంది ఏం లేదు, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 45 ఇంచెస్. ఇక్కడ బాడీ ఎంత ఉంది మనకి? 14 ఉంది. ఓకేనా, అయితే మనకు లెంత్ మొత్తం 45 కదా, 45 లో మనం 14 ఇంచెస్ లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 31 వస్తుంది. అర్థమవుతుంది కదా, 31 ఇంచెస్ పొడవు అనమాట. అంటే మన బాడీ లెంత్ తీసేయాలి కాబట్టి 14 తీసేస్తే మనకి 31 వచ్చింది. ఓకేనా, మన నడువు ఎంత? మనకి నడువు ఎంత వచ్చింది? 30 కదా, 30లో సగం 15 ఇంచులు. 15 4 వంతు 7.5 కదా. మనం ఎన్ని ఫోల్డ్ వేసాము? 4 ఫోల్డ్ వేసాము. 4 ఫోల్డ్ అంటే మనకి 4 వంతు వస్తుంది కాబట్టి 7.5 ఇంచులు పెట్టాలి. అర్థమవుతుంది కదా. చూడండి, చాలా జాగ్రత్తగా మీకు వీలు పడితే మీకు మీ రూమ్ లో, మీ ఇంట్లోనే కింద నేల మీద ఇది కట్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది అది కూడా. ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి, ఇక్కడ నాకు అలవాటైంది కాబట్టి నేను చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మూల దగ్గర చూడండి, ఈ మూల దగ్గర ఇట్లా క్రాస్ లో టేప్ పెట్టేసుకొని 7.5 ఇంచులు పెట్టండి. 7.5 ఎలా వస్తుందో ఒకసారి చూసుకోండి. అలాగా అంటే ఎక్కడ దాకా వచ్చింది చూసుకున్న తర్వాత ఎంత వచ్చింది మనకి? 5.5 ఇంచులు మనకి పైనుంచి డౌన్ పెట్టేసుకుంటే ఈ రౌండ్ అని వస్తుంది. ఇది ఒక ఫార్ములా అండి, మీరు ఇలా చూసుకోండి ఒకసారి. ఆ మూల దగ్గర నుంచి 5.5 ఇలా పెట్టేయండి. ఇలాగా క్రాస్ లో చూడండి. ఈ క్రాస్ ఎందుకంటే మనం ఇట్లా మూల రౌండ్ తీసినప్పుడు ఏంటంటే యాజ్ ఈజ్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. మనం నడుంకి ఎక్కించినా కానీ ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ రాకుండా పర్ఫెక్ట్ షేప్ లో ఉండటం కోసం ఇలా వస్తుంది. నేను ఒకసారి క్లియర్ చెప్తాను చూడండి. ఒకసారి మీకు ఇదంతా మనకి 7.5 ఇంచులు రావాలి. చూడండి, టేప్ అనేది ఇలా చూసారు కదా, ఇలా ఒక అర్ధచంద్రాకారంలో ఇలా పెట్టేసుకొని చూడండి. ఇలా ఇట్లా పెట్టండి. అర్థమవుతుంది కదా. ఇలా పెట్టి 7.5 చూసుకొని ఇక్కడ మనం ఒక 2 ఇంచెస్ ఇంచున్నర కానీ ఖర్చు ఉంచేలాగా ఉంచుకొని 7.5 పెట్టాలి. ఓకేనా, రైట్. ఇది చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. పై వైపు మనం ఇది నడువు మార్క్ అనమాట. ఓకేనా, మనం ఇది లంగా తీస్తున్నాం. కింది వైపు ఫ్రాక్ అనేది వస్తుంది మనకి ఎంత? ఇప్పుడు మనకి 14 ఇంచెస్ తీసేయాలి. 45లో 14 ఇంచెస్ తీసేస్తే మనకి 31 వస్తుంది. సేమ్ మనం 31 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి బార్ మొత్తం తెలియడం కోసం ఈజీ ప్రాసెస్ ఏంటంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, మనం పెట్టిన కాంచి 1/2 ఇంచు మనం ఖర్చుకు వదిలేసి 13.5 కానించి పెడుతున్నాను. 13.5 కానించి ఆ లైన్ కానించి పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఈ పాలిష్ లైనింగ్ అనేది పన్నా అనేది వెడల్పు తక్కువ ఉంటుంది కదా. అయితే మనం ముందు వైపు చూడండి, ఇక్కడ నుంచి పెడుతున్నాం కదా, 13 ఇంచెస్ కాంచి నేను పెడుతున్నాను. చూడండి, ఇలాగా 13.5 13.5 కాడ పెడుతున్నాను. 45 రావాలి మనకి. ఓకేనా, ఆ నుంచి పైన వదిలేసి మనకి 45 ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి మార్క్ పెట్టుకుంటూ రావాలి. క్రాస్ లో ఇలా రౌండ్ వస్తుంది. చూడండి, నేను పెడతాను క్లియర్ గా. ఇక్కడ అంటే ఇక్కడ 45 వచ్చింది అనమాట. ఇక్కడికి అంటే అక్కడ మనకడ క్లాత్ లేదు అనమాట. అంటే మనం అక్కడ తర్వాత మనం జాయింట్ పెడతాము. అది ఎలా పెట్టుకోవాలన్నది మీకు క్లియర్ చూపిస్తానండి. మనం ఒక పెద్ద క్లాత్ మీద చూపిస్తే మీకు అన్ని పెద్ద క్లాత్లు రావు కదా. అందుకని మీకు ఎప్పుడు జనరల్ గా వాడే పాలిస్టర్ లైనింగ్ తోనే మీకు అర్థం కావడం కోసం నేను దీని మీద కట్ చేస్తున్నాను. చూడండి, ఒక జాయింట్ పెడితే ఎలా పెట్టుకోవాలి, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలనేది, ఎక్కడ ముక్క తీయాలని మీకు చెప్తాను క్లియర్ గా. చూడండి, ఇప్పుడు మనం 13.5 ఇంచుల కానించి పెడుతున్నాం కదా. చూడండి, ఇక్కడికి వచ్చింది 45. ఇలా క్రాస్ లో చూడండి, అంటే పై వైపు కూడా జరుపుకుంటా ఇలా క్రాస్ లో ఇలా మీరు అక్కడ మార్క్ ఇట్లా పెట్టుకుంటారండి. జస్ట్ అట్లా మనకి ఎక్కడికి వస్తుందో అడిలా పెట్టుకుంటారండి. మనం వచ్చేసి ఇప్పుడు 4 మీటర్స్ క్లాత్ లో మనం ఈ కింది పార్ట్ అనేది మనం తీస్తున్నాము. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి మనకి ఇది చూడండి, మనకి అక్కడ కింది వైపు అనేది మనకి క్రాస్ లేదు. మనకి ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది క్లాత్? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అంటే అంతకుముందు ఈ ప్లేస్ లో మనము ఒక ముక్క అనేది మనము 4 పీసులు ఇక్కడ జాయిన్ చేస్తాం. అది కూడా చూపిస్తాను మీరు క్లియర్ గా. చూడండి, ప్రజెంట్ అయితే మనము ఎక్కడి నుంచి మొత్తం ఈ రౌండ్ షేప్ అని చూడండి. పై వైపు నేను టేపు ఎలా పెడుతున్నాను చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానో అక్కడి నుంచి మీరు పెట్టుకుంటారండి. 45 పెట్టండి. ఓకేనా, ఇలా క్రాస్ లో వస్తుంది అనమాట. ఇది కూడా అర్ధచంద్ర, మన పై వైపు అర్ధచంద్రాకారం ఇట్లా ఇచ్చాం కదా రౌండ్ గా. కింది వైపు కూడా సేమ్ అలాగనే పెద్ద షేప్ లో ఇలా రౌండ్ వస్తుంది అనమాట. మీరు ఇలా చేసుకుంటారండి. ఇలా చేసుకుంటూ రండి, మొత్తం రౌండ్ షేప్ వస్తుంది. సింపుల్ గా ఉంటుందండి ఇది. మీరు జాగ్రత్తగా చూసి ఫాలో అయినట్టయితే ఫ్రాక్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది. దీన్ని మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ప్రెసెంట్ గా అయితే మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి చూడు, కటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు చూడండి జాగ్రత్తగా. కనిపిస్తుంది కదా, ఇలా క్లియర్ గా పెట్టుకుంటారండి. ఓకేనా, మనం ఇక్కడ నుంచి కట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నుంచి కట్ చేద్దాం. ఇక్కడ మనం రౌండ్ గీసుకున్నాం కదా మొత్తం, ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం. ఫస్ట్ పెద్ద పన్నా అయితే మనకి జాయింట్లు ఏం పడవండి. కాకపోతే ఇది ఏంటంటే ఇది చిన్న పన్నా, పాలిస్టర్ పన్నా కాబట్టి మనకి ఇది కొంచెం జాయింట్ అనేది కంపల్సరీ పడుతుంది.
మనం ఫుల్ గేర్ కావాలంటే మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. తక్కువ అంటే తక్కువలో ఉంటే తక్కువ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి 3 మీటర్స్ 3.5 మీటర్స్ సరిపోతుంది అనమాట. ఇట్లా మన ఈ టైప్ అయితే మనకి 5.5 కానీ 6 కానీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇట్లా చూడండి, మనకి ఇప్పుడు సైడ్ తీసిన పీస్ ఉంది కదా, మన మిగిలింది కదా, ఆ పీస్ మనం ఇక్కడ పెట్టేయాలి. చూడండి నేను పెడుతున్నా చూడండి. ఇలాగా 4 పొరలు, ఇది కూడా 4 పొరలు పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనం 4 పొరలు వేసాం కాబట్టి 4 పొరలు పెట్టాలన్నమాట. ఇక్కడ కూడా చూడండి, నేను పిన్ పని చేస్తున్నాను. ఇక్కడ పిన్ వేస్తాను, ఇలా కదలకుండా వేసేయండి. వేసిన తర్వాత మనం ఒకసారి మనం 45 పెట్టాం కదా, చూడండి మళ్ళీ ఒకసారి పెట్టండి. ఎందుకంటే మనం అక్కడ పీస్ పెట్టాం కాబట్టి మనకి ఈ రౌండ్ పెట్టాం కాబట్టి ఈ రౌండ్ కలిసేలాగా ఆ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇట్లా చూడండి, మళ్ళీ సేమ్ అంటే 13.5 కాంచి వదిలేస్తూ ఇక్కడ 45 దగ్గర మార్క్ పెడుతున్నాను. ఇట్లా ఇట్లా క్రాస్లో పెట్టుకుంటాడు ఈజీగా. ఆ నుంచి ఇట్లా పెట్టుకుంటా ఇట్లా రౌండ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఈజీగా ఉంటుంది. మనం కటింగ్ చేసేటప్పుడు దీని జాయింట్లు అనేది మనం యాజ్ యూజువల్గా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. చూడండి మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇలా రౌండ్గా వస్తుంది చూడండి, మొత్తం సూపర్గా ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మీరు కింద కట్ చేసుకోవచ్చు, మీకు కింద కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను నడుం దగ్గర కూడా ఈ రౌండ్ షేప్లో తీసుకున్నాం కదా, ఇలా కట్ చేయండి. అర్థమవుతుంది కదా, ఇలా వస్తుంది. మనకు 4 పొరలు ఉంటాయి కాబట్టి 7.5, ఇప్పుడు 7.5 ఇచ్చా కదా, 7.5 15 30 వచ్చేసింది కదా. చూడండి కింది వైపు మీకు తిప్పి చూపిస్తుంది అనేది ఎలా రౌండ్గా వచ్చింది అనేది. చూడండి ఒక్కసారి ఇలాగ రౌండ్గా ఇలాగా ఇక్కడి నుంచి ఇటు పూర్తిగా మస్తు షేప్లో వస్తుంది. చూడండి 4 పొరలు ఉంటాయి, చాలా పెద్దగా వస్తుంది అంతనమాట. ఓకేనా. ఇక్కడ మన హెచ్చు తగ్గులు ఉన్న వాటిని మనం ఇలా తీసేద్దాం. ఇటు సైడ్ 4 పొరలు ఉన్నాయి కదా సైడ్. చూడండి ఇక్కడ నేను 2 ఇంచుల మార్క్ పెట్టా చూడండి, అక్కడ అది ఖర్చు అనమాట. చూడండి ఇక్కడ ఇది ఖర్చు, 7.5 పెట్టి 2 ఇంచులు ఖర్చు ఇచ్చాను. మీరు ఇప్పుడు చూసారు నేను ఎలా కట్ చేశానో క్లియర్గా మీరు చూస్తున్నారు కదా. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇలాగా మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నా కానీ మనం కరెక్ట్ కొలతలు పెట్టాం కదా. చూడండి ఒక్కసారి ఇలా సరిపోతుందండి. అసలు ఇలా సరిపోవాలి కటింగ్ చేస్తే. మనం ఇలాగన్ని పక్కా మెజర్మెంట్స్ పెట్టుకుంటే చూడండి అంత షేప్లో ఒకే షేప్లో వచ్చేసింది ఇలాగా. అర్థమవుతుంది కదా. అయితే మనం ఈ ఫోల్డ్ కూడా వేసుకొని తక్కువ లెంత్ తీసుకోవచ్చు, కానీ మనం నేను ఇక్కడ జాయింట్ పెట్టా కదా, నేను ఇక్కడ ఈ ఫోల్డ్లో వేస్తేనే జాయింట్ పెట్టడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను పెద్దగా పెట్టే ఇట్లా తీసేయాలన్నమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు వచ్చేసి మనకి అసలు పీస్ తీసే. అర్థమవుతుందిగా. ఇది శారీ అండి, ఇది చూస్తున్నారు కదా, ఇది శారీ. ఈ శారీలో మనము బ్లౌజ్కి వచ్చేసింది, బ్లౌజ్ పీస్ కట్ చేసేసి పళ్ళుకెళ్ళి పళ్ళు తీసేద్దాం. ఆ రెండు మనకి యూజ్ ఉండవు, ఎందుకంటే రన్నింగ్లోనే మనం ఈ ఫ్రాక్ అనేది తీస్తాం అనమాట. మన కింద బాడీకి కింది దానికి కూడా సేమ్ పీస్ ఇస్తాం అనమాట, పెట్టమన్నారు వాళ్ళు. ఓకేనా. ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసింది, మనం ఇది అవసరం లేదు మనకి, తీసేద్దాం. తీసేయండి ఇలాగా. ఇదంతా శారీ అండి. ఇది చూడండి ఇక్కడ వచ్చేసి పళ్ళు ఉంది మనకి, అంటే చెంగు, చీర చెంగు ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేయండి. ఇది సిల్కీ క్లాత్ అండి, ఇది సిల్కీ శారీ కదా. ఇట్లనే మీకు ఇట్లా ఏమన్నా మీకు మీ ఇంట్లో పిల్లలకు కానీ తర్వాత పెద్ద పిల్లలకైనా కానీ ఇట్లనే శారీస్, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, మనం ఈ టైప్లో మనం ఫ్రాకులు స్టిచ్ చేసామంటే చాలా నీట్గా ఉంటుంది, సూపర్గా కూడా మంచిగా వస్తుంది అనమాట. మనం ఈ టైప్లోనే కుర్చీ ఫ్రాక్ పెట్టుకోవచ్చు, తర్వాత సింగిల్ లేయర్, డబుల్ లేయర్, ఈ టైప్ ఫ్రాకు, తర్వాత ఫుల్ లెంత్ అట్లా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు నీ కిందికి అండి, ఇది 45 కదా, నీ కిందికి వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇలా వేసాం కదా, మనం ఇక్కడ బాడీ తీస్తాం అనమాట. చూడండి ఒకసారి, నేను నిలువులోనే తీస్తున్నాను, అడ్డంలో తీయట్లేదు. ఇట్లా నిలువులో పెట్టుకొని చూడండి ఇట్లా ఈ టైప్లో వేసుకోండి. అంటే ఒక మీటర్లో తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది పెద్ద పన్నా కాబట్టి మనం మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ బాడీ తీసేసుకొని పక్కనే మనకి హ్యాండ్స్ వెళ్ళేలాగా చూసుకోవాలి. మనకు అనేది ఎల్బో చేయి కదా, ఎల్బో చేయి వచ్చేలాగా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. చూడండి నేను తీస్తున్నా, చూడండి ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టి చూసుకోండి.
ఇటు సైడ్ మనకి 4 పొరలు వచ్చేసినాయి, ఇటు సైడ్ మనకి 2 ఉంటాయి. మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, చూడండి. మనకి శారీలో ఇట్లా మనం వేస్ట్ కాకుండా ఇలా తీసుకోండి, ఎందుకంటే మనకు కింద లూజ్ పెద్దగా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పీస్ అనేది వాడుకోవాలి. చూడండి, ఈ ప్లేస్లో చేసుకోండి మనకి, ఓకేనా. మనకి ఇది ఇబ్బంది ఏమి ఉండదండి. ఇది చూడండి, మనం ఉల్టా సీజా చూసేసుకొని ఇట్లా క్లియర్గా కట్ చేసేయండి. ఇక ఇలా నీట్గా కట్ చేసుకోండి. దాని దూరంలో 1 ఇంచు దూరంలో కానీ అట్లా కట్ చేసుకుంటే ఏంటంటే అటాచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు, ఓకేనా. చూడండి, ఈ కట్ అనేది ఎగ్జాక్ట్ పెట్టాల్సిందే, ఎందుకంటే మనకు చంకలు అనేది పర్ఫెక్ట్గా రావాలి. అక్కడ అటాచ్ చేసినప్పుడు స్ట్రైట్గా అట్లా మంచిగా వచ్చేలాగా చూసుకోండి, అర్థమవుతుంది కదా. ఇది హ్యాండ్స్ వచ్చేసింది మనకి, ఎల్బో చేయనమాట, ఎల్బో ప్లస్ బుట్ట, ఓకే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం బాడీ అనేది తీసేసాం, అయిపోయింది. బాడీ హ్యాండ్స్ తీసేసాం కదా, ఇప్పుడు కింది పీస్ తీయాలి. సేమ్ టైం మనం ఇప్పుడు ఇలా చూడండి, ఉల్టా సీజన్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. చూసేసుకొని మనం దాని ప్రకారం మనం ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్లో నేను ఇప్పుడు 4 మీటర్ల పాలిస్టర్ క్లాత్ మీకు ఫోల్డ్ చేసి చూపించారు, సేమ్ అదే ఫోల్డ్ అయ్యండి, అర్థమవుతుంది కదా. చూడండి, నేను ఫోల్డ్ చేస్తున్నా చూడండి. ఈ మడతలు అనేది ఇంపార్టెంట్ అండి, ఇది మనకు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ ఫోల్డ్ అనేది చేయండి, ఓకేనా. ఈ కటింగ్ అనేది మీరు కింద చేసుకోండి, బల్ల పెద్దగా ఉంటే పర్లేదు, లేదంటే మీరు కింద ఆరాంగా చేసుకోవచ్చు, సూపర్గా వస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేస్ లేదు, అన్నీ షాప్ కాబట్టి అన్ని మిషన్లే ఉన్నాయి. నేను ఇక్కడ కటింగ్ బల్ల మీద చేసి చూపిస్తున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి చూడండి ఇటు సైడ్ సేమ్ ఇందా నీకు పాలిస్టర్ చూపించే కదా లైనింగ్, సేమ్ అవతల వైపు మనకి మడతలు ఉండాలి, ఇటుల వైపు ఏమో చూడండి 2 ఏమో మడతలు వచ్చి ఇటు పక్క ఉండాలన్నమాట. ఇట్లా తగులుండి ఇటు పంపించేసేయండి. చూడండి, దీనికి వచ్చేసి చీర పన్ను అనేది కొంచెం తక్కువ ఉంది మనకి, సేమ్ ఇటు సైడ్ మూలకు కూడా జాయింట్లు పడేటట్లు ఉంది. చూద్దాం, మనం తీసుకున్నటువంటి లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని దాని మీద ఇలా పరచండి. మన జాయింట్ పిన్నులు ఇచ్చాం కదా, మనం స్టిచ్చింగ్ అప్పుడు మనం జాయింట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు సేమ్ టైం ఎలా ఉందో అలానే దాని మీద మీరు పరిచేయండి ఇలాగా, ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. మీరు మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు నాకు చేయొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ జాయింట్ పడుతుంది మనకి మూలకు వచ్చేసి మన దగ్గర. ఇక్కడ చూడండి, ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం జాయింట్ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఓకేనా. మనము బ్లౌజ్ పళ్ళు తీసేసాం కదా, చారీ వచ్చేసి మనకి 5 మీటర్సే వచ్చింది. ఈ 5 మీటర్స్లలో మనం మీటర్ తీసేసాం కదా, మీటర్లో 4 కంటే కొంచెం తక్కువ ఉంది. అది పెద్ద పన్నా కాబట్టి లైనింగ్ కంటే అసలు పీస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, జాయింట్ పెట్టేసుకోవచ్చు, సైడ్ ముక్కలు మిగులుతాయి కాబట్టి, ఓకేనా. చూడండి, సేమ్ ఇలానే పెట్టాలి, మనం తీసాం కదా, సేమ్ దాని మీద పర్ఫెక్ట్గా పరచండి. లైనింగ్ ఎలా వేసామో అలాగే ఈ అసలు పీస్ కూడా మీరు అలానే వేయండి. చూడండి, మీకు అర్థమవుతుంది కదా, ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మన మూల దగ్గర జాయింట్ అనేది పెట్టుకోవచ్చు, అది కూడా ఎలా పెట్టాలన్నది మీకు క్లియర్గా మీకు చూపిస్తానండి. ఇది మ్యాక్సిమం అందరికీ పెద్ద ఏముండవు కాబట్టి మీకు జనరల్గా మీరు తెచ్చుకునేవి కాబట్టి ఈ లైనింగ్లు సరిపోకపోతే జాయింట్లు పెట్టుకోవడం మీకు రావాలండి. అందుకని మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పిన్ చేసుకోండి కదలకుండా. ఇప్పుడు సేమ్ టైం అలాగే లైనింగ్ కానీ అసలు పీస్కి ఇలా పిన్ చేసేయండి. అక్కడ అవతల వైపు మనకెళ్ళి పిన్ చేసినాం అనుకోండి, అది కదలకుండా ఉంటుంది, మనం కట్ చేసేయచ్చు అనమాట, ఓకేనా. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 45 ఉంది కదా, ఈ 45 అంటే మనం లైనింగ్ ఒక 2 ఫోల్డ్ చేసి మలుస్తాం కదా, అలాగే సేమ్ టైం కింద జిగ్ చేస్తాం, సరిపోతుంది లెంత్. దానికంటే 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ మీరు కింద ఎక్స్ట్రా వదిలేయచ్చు అనమాట. చూడండి, మనం జిగ్జాగ్ చేసుకుంటాం కదా, ఇలాగా ఈ ఖర్చుతోని మీరు లైనింగ్ ఎలా ఉందో దాని లెక్కనే అదే షేప్లో కట్ చేయండి. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్.
ఇలాగా పైవైపు కూడా పైన కూడా తీసేస్తున్నాను నేను అదే రౌండ్ షేప్లో. అర్థమవుతుంది కదా, చూడండి ఇలా జాగ్రత్తగా జరుపుకుంటూ తీయండి. అందుకే చెప్తున్నాను మీకు, మీరు కింద వేసుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఎగ్జాక్ట్గా వస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ చూడండి నేను కట్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి. నాకంటే మాకు అలవాటు కాబట్టి మీకు ఇలా చేసి చూపిస్తున్నానండి, మీరు కింద చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి తగ్గిపోయింది, అంటే ఇక్కడ మనకి పీస్ లేదనమాట. అంటే చూడండి ఎంత పడుతుంది మనకి, ఈ మూలకు వచ్చేసరికి ఈ కార్నర్లో మనకి తగ్గిందనమాట. అర్థమవుతుందా? ఇటు పక్క చూడండి హెచ్చు తగ్గులు ఉంటే ఇలా తీసేయండి, అంటే సైడ్కి మిగులుతుంది కదా, ఇలా తీసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. అయితే మనము ఈ ప్లేస్లో మనము ఇక్కడ మిగిలిపోయింది కదా, ఇక్కడ మనం ముక్కలన్నీ జాయిన్ చేద్దాం. ఈజీ ప్రాసెస్ అండి, ఏముండదు, పెద్దగా కష్టపడాల్సింది ఏముండదు. మనం ఇలా కట్ చేసుకొని కుట్టుకున్నట్లయితే సూపర్గా వస్తుంది. చూడండి దీనికి జాయింట్ ఎలా పెడతానో చూడండి ఒకసారి. కింది పీస్ ఉంది కదా, కింది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం కిందని బేస్ చేసుకొని పెడదాం, పైన ఉన్నదాన్ని తీసేద్దాం. అర్థమవుతుందిగా. మనం పైదానికి ఒకటి కిందానికి ఒకటి అట్లా ఎగుడు దిగులు వేసుకుంటే బాగోదు. ఎట్లా కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం దాన్ని సమానం చేసేసి 4 ఒక్కసారి వేసేద్దాం. చూడగా పక్కన మిగిలింది కదా పీసు, ఈ పీస్ ఇలా చేసుకోండి. ఎక్కువ ఉన్నదేమో ఇటు సైడ్ ఇటు పక్క పెట్టండి, కార్నర్కి వెళ్ళి చూడండి. అంటే ఎక్కువ ఉన్నకెళ్ళి ఎక్కువది పెట్టండి, తక్కువ ఉన్నకెళ్ళి తక్కువ సైడ్ పెట్టండి. ఇది ఉంది కదా చూడండి, ఇప్పుడు ఎగుడు దిగులు ఉన్నాయి కదా ఇవి, మనకి ఇది తీసేద్దాం. చూసారు కదా, దీన్ని సమానంగా చేసేసాం అనుకోండి, క్లియర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ పెడదాం. ఇక్కడ మనం 4 జాయింట్లు అనేది ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, క్లియర్ అయిపోతుంది మనకి. పిన్ చేసేసి మనం అయిపోతుంది ఇక. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఈ వీడియో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా ఫోల్డ్ చేశాను, తర్వాత నేను ఎక్కడెక్కడ జాయింట్లు పెట్టాను, ఎక్కడ పీసులు తీసాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగా చూసారు కదా, నీట్గా ఇలా చేసుకోండి. నేను ఎలా చూపించానో అలాగే చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇక్కడ ఒక పిన్ చేయండి, మనం ఇక్కడ మనం జాయింట్ పెట్టాం కాబట్టి ఊడకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా చాలా బాగుంటుందండి, చాలా అందంగా వస్తుంది ఫ్రాక్ అనేది. నేను కుట్టి మీకు చూపిస్తాను, మీరు కటింగ్ అయితే చూడండి. ఇలాగా అర్థమవుతుంది కదా, ఇలాగా చాలా బాగా వచ్చింది కటింగు. చూడండి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. కనిపిస్తుంది కదా చూడండి, ఇంత పెద్దగా వస్తుందన్నమాట. మనం ఇది చూపించిందా నీకు, జస్ట్ 2 పొరలదండి, కింద మొత్తం 4 పొరలు ఉంటుంది. మొత్తం ఓపెన్ చేస్తే పెద్దగా వస్తుంది చూడండి. ఇది క్రాస్ ఫ్రాక్ అండి, ఇది చాలా బాగుంది, చాలా బాగా కూడా వచ్చింది. చూడండి నేను చేసే కదా, చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి ఆ మడతలైనా సరే, మొత్తం డౌన్ అయినా సరే, రౌండ్ షేప్ అయినా సరే, అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది మన క్రాస్ ఫ్రాక్ కటింగ్ అనేది. ఎగ్జాక్ట్గా మీరు ఇట్లా చేసుకున్నారనుకుంటే సూపర్గా వస్తుంది. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.